నిన్న సిక్ అయిన 2 పిల్లలండి. హాస్పిటల్ తీసుకెళ్ళాం గదా! ఈ సెలైన్స్ పెట్టిన ఈ బేబీ కొంచెం క్యూర్ అయిందండి. అంటే వచ్చి పాలు తాగింది రమ్మంటే. మొన్న తినలేదు గానీ, ఇది కొంచెం బెటర్. పర్లేదనిపించింది నాకు. ఇది పాలు తాగింది గానీ, మరొకటి మాత్రం అలాగే సిక్ అయ్యింది. అది ఏమి క్యూర్ కాలేదు. ఈరోజు యాక్చువల్‌గా రెండిటిని గూడా తీసుకొని రమ్మన్నారు గానీ, నాకు కుదరలేదండి. చాలా ట్రై చేశాను గానీ టైం కుదరలేదు. నా టైం అయిపోయేసరికి హాస్పిటల్ కూడా బంద్ అయిపోయింది. వెళ్ళలేకపోయా. వెళ్లి చూసినప్పుడు ఇది పర్లేదు. నిన్న సెలైన్ పెట్టింది. వచ్చి ఇది పాలు తాగింది గానీ, దీంతో పాటు తీసుకెళ్ళాం గదా! అది అలాగే ఉంది. ఏం క్యూర్ కాలేదు. పాలు తాగలేదు. ఇది ఓకే. ఈ చిన్నది. కానీ దీంతో పాటు ఉంటది కదండీ బ్లాక్ అండ్ వైట్‌ది. అది వీళ్ళలాగానే అయిపోయింది. ఈ పార్వో వైరస్ లాంటిదే అండి. కళ్ళల్లో ఊసులు, ఆయాసపడ్డట్టు అక్కడ చలి పెట్టకుండా చిన్న రూము షెల్టర్ లాగా గూడా ఉందండి. మొత్తం వులెన్ రగ్స్ ఏసాను నేను లోపల చలి పెట్టకుండా ఉండడానికి. ఇవి లోపలికెళ్ళకుండా బయట ఉంటున్నాయి. చలి వల్ల ఏదేమైనా పార్వో వైరస్సో, ఏం వైరస్సో ఈ 3 నెలలు బ్రతికితేనే బ్రతికినట్టండి పిల్లలు. తల్లికి దూరం తల్లి దగ్గరున్నయి కొంచెం బెటరు. కానీ తల్లికి దూరమైన పిల్లలు మనం బయట పాలు ఎన్ని పోసి అన్నం పెట్టి ఎంత చూస్తున్నా గానీ